హలో వెల్కమ్ బ్యాక్ టు రిషి రోషన్ బ్లాగ్స్. టైం అయిందండి, 6:17 అయింది. ఇంకా మా పిల్లలు లేవలేదు. లేపుతాను, 7ంటికి లేపుతానండి. మా పిల్లల లంచ్ బాక్స్లోకి ఈరోజు ఆలూ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. కట్ చేసి ఉంచాను. ఇంకా రైస్ ఉడుకుతుంది. ఉడుకుతుందండి. ఇంకా బట్టలు కూడా నానేసానండి. బయట వెదర్ చూద్దామా? ఈరోజు కొంచెం తక్కువగానే ఉందండి మంచు. పాప కోడి ఎందుకు కుంటుతుంది? కాలికి దెబ్బ తగిలిందేమో. ఇది మునక్కాయ చెట్టు అండి. ఇక్కడ ఉంది. ఆకులన్నీ రాలిపోయాయి. సీజన్ వస్తే బాగా కాసిద్దండి చెట్టుకి. ఇదేమో మా వేప చెట్టు. ఇలా ఉంటుందండి మా ఇంటి బయట వాతావరణం, ఆవరణం మొత్తం. మాది పల్లెటూరు అండి. వీడియో చూస్తుంటేనే మీకు తెలుసుంటుంది. ఇదిగోండి ఆలూ రైస్ కోసం ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఇంకా దాంట్లో రైస్ కలపాలి. కొంచెం కారం, ధనియాల పొడి వేసి రైస్ కలపాలి. రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇంకా దీన్ని స్విచ్ ఆఫ్ చేసేద్దాం. టైం 7 అయిందండి. ఇంకా మా పిల్లల్ని లేపుతాను. రోషు హుటామా ఇద్దరు రిషి హుటా, టైం అవుతుందిలే. ఓయ్ రోషు, గుడ్ మార్నింగ్. ఓయ్ గుడ్ మార్నింగ్. మరలే కళ్ళు తెరు, టైం అవుతుంది, బస్సు వచ్చింది. ఫుల్ నిద్ర. ఇంకెన్నింటికి లెగుస్తావు? 7 అయింది. లే రిషి, లేమా, టైం అవుతుంది, బస్సు వచ్చింది, మళ్ళీ మన కోసం ఆగదు. లే పిల్లల లంచ్ బాక్స్ రెడీ చేశానండి. బాక్స్లో వేసేసాను ఆలూ రైస్. ఇంక ఇవి మొత్తం బుట్టలో సర్దేస్తాను. బుట్టలు రెడీ చేశానండి. ఇంకా రెడీ అయింది లంచ్ బాక్సెస్. ఇంకా మా పిల్లలిద్దరికి బ్రష్ చేయిస్తాను. ఇంకా లేవలేదా? పద, టైం అవుతుంది. నువ్వు వెళ్ళి టిఫిన్ తీసుకురాపోమ్మా. ఏంటి మంచా? నిన్న ఇంకా చాలా ఎక్కువగా ఉంది, ఈరోజు ఇంకా తక్కువ. నిన్న చూడలేదు నువ్వు. ఓకే రోషు, హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. మా పెద్ద అబ్బాయి టిఫిన్ తీసుకురావడానికి వెళ్తున్నాడు. బయట చూద్దాం. మా చిన్న మామయ్య అండి. ఉదయాన్నే మంచులో కూర్చున్నారు. ఈ లోకంలో అన్నీ ఉన్నా रोशु पिशाब करते तो काढ़े जाएंगे इधर इधर ब्रश मुँह लगा पकड़ ले, खड़े खड़े सीधा सीधा
మా వాడు చూడండి, టైం అవుతుంటే వీడి ఆటలు ఎన్నిసార్లు చెప్పాలో తొందరగా కానీ కానీ అని. ఓయ్ ఏంది మంచు? అక్క అన్ని చోట్ల వచ్చింది. దాదా ఓకే, మా అబ్బాయి బ్రష్ చేసేసాడు. ఈరోజు మా పిల్లలకి సివిల్ డ్రెస్ అండి, సాటర్డే కదా. మా అబ్బాయి టిఫిన్ చేస్తున్నాడు. ఓయ్, ఇంట్లో వండితే తినవా? ఎందుకు? ఇదే బాగుంటుందా? చూసారండి మా పిల్లలు. మా పిల్లలు ఇంకా వెళ్తున్నారండి, టైం అయింది, 8 అయింది, బస్సు వచ్చింది ఇప్పుడు. బ్యాగ్ అండి సంవత్సరానికి 2 కావాలండి మా చిన్న అబ్బాయికి. అన్ని జిప్పు ఫెయిల్ చేసుకొని వచ్చాడు చూడండి. ఓయ్ రిషి, రోషు, బాయ్, అల్లా హఫీజ్. మంచు చూడండి, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువైంది అనుకుంటా. బూదర కనిపిస్తుంది వీడియో. మా చిన్నత్తయ్య అండి, వీళ్ళు పొద్దున్నే పొలాల పనికి వెళ్తారు. అదే మ్యాటర్ డిస్కషన్ చేస్తున్నారు, ఏ పొలానికి వెళ్దామా అని. బస్సు వచ్చిందండి ఇప్పుడే, అది వెళ్తున్నారు. మా పిల్లలు ఎక్కేశారు. ఇంతటితో సగం పని అయిపోయినట్టే. నాకు టీ చేశానండి. హరిదాసుల వారు వచ్చినట్టున్నారు. ఓకేనండి, బట్టలన్నీ ఉతికేసానండి. ఇంకా ఇంట్లో పని అయిపోయినట్టే. ఇంకా అన్నం కూర ఉందండి, ఈరోజు కర్రీ చేయాలి. నిన్న తీసుకున్నానండి చిక్కుడుకాయలు, ఈరోజు చిక్కుడుకాయలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. రైస్ ఉడికిపోయిందండి, అన్నం ఉడికింది. ఈ చిక్కుడుకాయలతో కర్రీ చేస్తాను. చిక్కుడుకాయలని బాగా కడిగి కుక్కర్లో వేసానండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, కాస్త పసుపు రెండు వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. స్టవ్ మీద పెట్టేశానండి, ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. షింక్లో అంట్లన్నీ కడిగేశాను. ఇదిగోండి, మా ఆయన ఇప్పుడే ఊరికి వెళ్తున్నాడు పనుండి. ఓయ్ హాయ్. ఇది మా కార్ అండి, కొత్త కారు. ఒకసారి మీకు కూడా డీటెయిల్గా చూపిస్తాను కారు కూడా వీడియోలో. బండి వచ్చిందండి, 20 రూపాయలు అండి ఇది. ఓయ్ ఆర్మీ, హాయ్ బాయ్. మా చిన్న మరిది వాళ్ళ అబ్బాయి అండి. ఓకే చల్. ఉడికిపోయిందండి, 1-2 విజిల్స్ రానిచ్చాను. దీన్ని ఇంకా పక్కన పెట్టాను. చూసారా అండి,
మెత్తగా ఉడికిపోయినాయి. ఇక దీన్ని కర్రీ వండుతాను. పోపు దినుసులు వేసానండి, అవి వేగిపోయాయి. ఆనియన్స్ అండ్ కరివేపాకు, అందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను ఉడికించి పెట్టుకున్న చిక్కుళ్ళు వేస్తున్నాను. ఇందాక మనం ఇందులో సాల్ట్ వేసాం కదండి, చూసుకొని ఇంకోసారి రుచికి సరిపడా ఇంకొంచెం వేసుకుంటున్నాను. అందులోనే కాస్తంత పసుపు. పసుపు వేసిన తర్వాత కొంచెం కలిపాను. ఇప్పుడు ఇంకా కారాన్ని యాడ్ చేసేసుకున్నాం. మీరు ఎంత ఎక్కువ తింటారో అంత వేసుకోండి. కలిపేస్తున్నాను. ఇది ఐరన్ కడాయి అండి, అందుకనే మీకు ఈ కలర్లో కనిపిస్తుంది. ఐరన్ ఇది. ఇంకా కర్రీ ఉడికిపోయినట్టే. కర్రీ అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నా ఫేవరెట్ కర్రీ. వెజిటేబుల్స్లో నా ఫేవరెట్ ఏంటంటే ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకేనండి, ఇంక మూత పెట్టేస్తున్నాను. షింకులు మళ్ళీ అంట్లు పడ్డాయి. ఇంక ఇవి సాయంత్రం కడుగుతాను. భోజనాలు చేసిన తర్వాత సాయంత్రం కడుగుతాను. ఈరోజు పని అయ్యేసరికి 12 అయిందండి. ఇంక ఇంతేనండి ఈరోజుటి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.